స్త్రీలు సమాధి దగ్గర మగ్దలేన మరియ, యాకోబు తల్లి అయిన మరియ, సలోమి, ఈ ముగ్గురు కూడా సమాధి దగ్గర వారు వచ్చినప్పుడు 16వ అధ్యాయంలో 2-3 వచనంలో వారు ఆదివారం పెద్దల గడనే లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి నొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఈ రాయి ఎవడు బొర్లించునని ఒకరితోనొకడు చెప్పుకొనిది. వారికి ఒక అనుమానం కలిగింది. ఇంత పెద్ద రాయిని ఎవరు బొరలించగలరు? ఒక అద్భుతమైన కార్యం, ఆశ్చర్యమైన కార్యాన్ని వారు కన్నులారా చూడగలిగినారు. వారు కన్నులెత్తి చూడగా ఆ రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. వారు రాయి పొర్లించబడి ఉండుట వారు చూచారు. ఈరోజు మనం స్త్రీల ద్వారా మనం నేర్చుకోవలసిన ఆత్మీయ సత్యాలు ఏమనగా, వారి అనుమానమును వారు పోగొట్టుకుని సత్యాన్ని తెలుసుకుని వారు ఆనందించినారు. ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాము. వారికి ఉన్నటువంటి అనుమానం పోయి వారు ప్రభునందు, క్రీస్తునందు వారు ఆనందించినారు.